ఖర్చంతా వేస్ట్ అయిపోయింది. నేనున్నాను కదా. అక్క భయపడిపోయావా? ఏంట్రా ఎంత షాక్ ఇచ్చావు? ఎరా తమ్ముడు బాగున్నావా? ఇంతకాలం ఏమైపోయావరా? అబ్సల్యూట్లీ ఫైన్. బెంగళూరు బిజినెస్ లో చాలా బిజీగా ఉన్నానక్క. ఇప్పుడు అవన్నీ వదిలేసి కొత్త బిజినెస్ స్టార్ట్ చేసి మీతోనే పర్మనెంట్ గా సెటిల్ అయిపోదామని వచ్చా. ఏం బిజినెస్ ఏమో పోరా. ఒరే నీకు పెళ్లి చేసి ఓ ఇంటి వాణ్ణి చెయ్యాలరా. హాయ్ దివ్య, హౌ ఆర్ యు? బాగున్నాను మావయ్య. ఆఫీస్ కి టైం అయింది. బాయ్ మమ్మీ. బాయ్. ఆఫీస్ ఏంటక్క? ఒరే నేనే పని చేసినా ఒక కారణం ఉంటుంది కదా. ఎస్, మా అక్క ఏం చేసినా దాంట్లో ఒక మీనింగ్ ఉంటది. అక్క నేను ప్లీజ్ ఇప్పుడు 5 minutes లో ఒరే చిన్న పని ఉంది, టిఫిన్ తిని వెళ్ళరా. చిన్న పని ఉంది, ప్లీజ్ ప్లీజ్. హే దివ్య, భయపడ్డావా? కమాన్ నేను డ్రాప్ చేస్తా. వద్దు మావయ్య, నేను బస్సులో వెళ్తాను. ప్లీజ్ కమాన్ దివ్య, కమ్ ప్లీజ్. దివ్య ఈరోజు సెలవు పెట్టు, షాపింగ్ చేద్దాం, సినిమా చూద్దాం, ఆ తర్వాత మంచి హోటల్కి వెళ్ళి బిర్యానీ తిందాం. వద్దు మావయ్య, మా ఆఫీస్ లో మా మేనేజర్ చాలా స్ట్రిక్ట్. అబ్బా డోంట్ వరీ, నేను మాట్లాడతానుగా. కాలేజ్ కి ఎలా వెళ్ళాలి? అరే మీ అబ్బాయిలకు నాకు అక్కలేదురా. అమ్మాయి నేను ఎలాగైనా పట్టుకుంటాను. స్లో మావయ్య, స్లోగా వెళ్ళు. డోంట్ వరీ, నేను కళ్ళు మూసుకొని కూడా డ్రైవ్ చేయగలను. ఇదిగో చూడు. ఏయ్ చావడానికి నా బండే దొరికిందా? అరే బైక్స్ తీయండిరా. బండి ఆపకుండా వెళ్తున్నావేంటి మావయ్య? బండి ఆపితే పబ్లిక్ ఆపకుండా కొడతారు. మావయ్య మా ఆఫీస్ మావయ్య, ఇక్కడ ఆపు. మా ఆఫీస్. బాయ్ మావయ్య. దివ్య హే హే మీరు వెళ్ళిపోండి. హే దివ్య, మళ్ళీ ఎన్ని గంటలకు వస్తావు? దివ్య వీడి నుంచి ఎలాగో అలా తప్పించుకున్నాను. ఇప్పుడు కాలేజ్కి ఎలా వెళ్ళాలి? దిగురా. ఏంట్రా రోడ్డు మీద చిన్నపిల్లలు గుద్దేసి ఆపకుండా వెళ్తా ఉంటారా? నేను చూసుకుంటాను రా. రేయ్ ఈ హాస్పిటల్కి తీసుకెళ్ళండి రా. ఇంకా రాలేదేంటి? లేట్ అయిపోయింది. హే అదేంటి క్లాస్కి వెళ్ళేదా? బ్రిలియంట్ వి నువ్వే బయట ఉంటే సైలెంట్ నేను వెళ్ళి ఏం చేయాలి? ఏంటి లేట్? సరే అదంతా తర్వాత చెప్తాను. క్లాస్కి వెళ్ళరా. టైం అయిపోయింది, ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తావు? ఏమైందో చెప్పు. మీ మావయ్యకి నువ్వంటే ఇష్టమా? ఇష్టం. నీకు? కష్టం. అయితే వాడు? సైలెంట్ గా ఉన్నావంటే సైట్ కొడుతున్నావా? లేదే. ఫస్ట్ లేదనే అంటారు, తర్వాత అవును అంటారు, అన్ని ఓవర్ అయ్యాక ఎస్కేప్ అవుతారు. ఏయ్ నీ మ్యాచ్ ఫిక్సింగ్ ఎవరితో అన్నది నేను ఫిక్స్ చేస్తాను. సరే. వస్తే బ్రిలియంట్, తేడా వస్తే నేను వైలెంట్. నిన్ను వదల బొమ్మాలి, వదలా. అయ్య బాబు ఏంటి అది? ఏంటి అమ్మా? ఏమైందిరా? ఈ అమ్మాయి ఏంటి ఇక్కడికి ఎందుకు వచ్చింది? అదో పెద్ద విషాద గాథ.
పాపం ఎవరో పనికిమాలినోడిని లవ్ చేసి మోసపోయింది. ముందు వెనక ఎవ్వరూ లేరు. అందుకే మన ఇంట్లో పనికి ఫ్రీగా వచ్చిందని తీసుకొచ్చా. అమ్మగారు, ఆయన గురించి తప్పుగా మాట్లాడకండి. ఈస్ వెరీ నైస్ పర్సన్. చూసావరా ఎంత వెర్రి బాగులదో. ఎవరిని ఒక్క మాట కూడా అన్నివ్వదు. అందుకే దాన్ని వాడు అంత ఈజీగా మోసం చేశాడు. చిన్నయ్య గారు జాగ్రత్తగా చూసుకో, సరేనా? ఇందాకే చూసా. థ్యాంక్స్ అండి. ఎందుకు అంటే అయ్య బాబాయ్, నా ఫ్రెండ్ చాలా మంచిదిరా, మంచి బ్రిలియంట్. నువ్వు ఒక్కసారి తను చూసావనుకో ఫ్లాట్ అయిపోతావు. ఏమైందిరా? బండి ఫ్లాట్ అయిపోయింది. ఏంట్రా ఇది? ఛ! ఓ, నా ఫ్రెండ్ ని కలవకూడదని ప్లాన్ చేసుకున్నావు అంతేగా? పొంగులో ఫ్రెండ్ నువ్వు. ఆటో, నువ్వు తర్వాత ఫీల్ అవుతావు. ఏ స్వాతి, ఆగవే, నీ ఫ్రెండ్ చూడడానికి నేను వస్తాను. ఏం వద్దు, నువ్వు వెళ్ళు, నేను వెళ్తున్నా. బాయ్. అయ్యో సారీ అండి, సారీ అండి, సారీ. అయ్యో అట్లన్నీ పాడైపోయినాయి. అయ్యో సారీ, నేను చూసుకోలేదండి. మీరే పని చేసినా ముందు వెనక చూస్ చేయండి. ఏంటిది? రోజు పనికని చెప్పి కాలేజ్కి వస్తున్నావు. ఈ రోజేంటి నిజంగానే కూలి పనికి వెళ్ళొస్తున్నావా? అయ్యో ఏం లేదే, ఆ డిఫరెంట్ కుర్రాడు ఉన్నాడు కదా, వాడు వెళ్ళే. అంటే వాడితో కమిట్ అయిపోయావా? అబ్బా నోరు ముయివే. వాడు బైక్ స్టార్ట్ చేసేటప్పుడు నా మీద మట్టి పడింది. అబ్బా అవును, ప్రతిసారి నువ్వు వాడి వెంట పడుతున్నావా, వాడు నీ వెంట పడుతున్నాడా? అలాంటిదే లేదు. క్లాస్కి వెళ్దాం పదా. అబ్బా ఇలా వెళ్తే అందరూ నవ్వుతారు. మా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వెళ్దాం పద. అయ్యో వద్దులేవే పద. రా. దిస్ ఇస్ మై హ్యాపీ హోమ్. మీ ఇల్లు దేవాలయంలా ఉంది. అంటే మా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ దేవుళ్ళ? సెంటిమెంట్ డైలాగ్స్ వద్దు, రా. మమ్మీ, మమ్మీ నేను చెప్పానే, నా ఫ్రెండ్ దివ్య. నమస్తే ఆంటీ. నమస్తే. అరే లేమ్మా, ఏంటిది? దారిలో ఒక వెదవా, అదంతా తర్వాత చెప్తానులే. ఏ దివ్య, ఫస్ట్ మీట్ లోనే మా అమ్మ దగ్గర సూపర్ ఇంప్రెషన్ కొట్టేశావు. అమ్మ లేని నాకు అమ్మ విలువ బాగా తెలుసు. వావ్, నువ్వు చదువులోనే ఫస్ట్ కాదు, సంస్కారంలో కూడా ఫస్టే. నేర్చుకో. ఒక నిజం చెప్పనా, నీ ఫ్రెండ్ అంటే నీలాగే ఉంటుంది అనుకున్నాను, కానీ చాలా మంచి అమ్మాయి. మమ్మీ. కాదురా బంగారం, నువ్వు కూడా. ఫస్ట్ టైం ఇంటికి వచ్చావు, ఏం తీసుకుంటావు? వద్దండి. అదంతా కుదరదు, ఏం తీసుకుంటావో చెప్పు. మమ్మీ నీకంటూ ఒక స్పెషల్ ఉంది కదా, అది రెడీ చెయ్యి. ఓకే, వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. ఓకే. మా మమ్మీ కుకింగ్ లో స్టేట్ ఫస్ట్, అందుకే మా డాడీ పెళ్లి చేసుకున్నారు. ఓయ్. దిస్ ఈజ్ మై రూమ్. మా నాన్నకి నేనంటే ఇష్టం, మా అమ్మకి మా అన్నయ్య అంటే ఇష్టం. కూర్చో. రోజు ఆడుతూ పాడుతూ హ్యాపీగా గడిపేస్తాం. నా ఫ్యామిలీయే నా ప్రపంచం. నువ్వు చాలా లక్కీ. నువ్వు లక్కీయే. ఎలా? నా ఫ్రెండ్ అయిపోయావు కదా. 1 minute. చిట్టి చెల్లెమ్మా, నీ బర్త్డే గిఫ్ట్ రా. ఇది నా బర్త్డేకి మా అన్నయ్య నాకు ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్. నువ్వు వేసుకో, బాగుంటుంది. అబ్బా ఇంత కొత్త డ్రెస్ ఎందుకే, ఇదే వాష్ చేసి వేసుకుంటానులే. నువ్వు వేసుకుంటే పాతదైపోతుందిలే, వేసుకో. వెళ్ళు వెళ్ళు, ఫ్రెష్ అప్ అయి వేసుకునిరా. వెళ్ళు వేసుకో. ఏంటి మాయా, ఇందాకటి కదా డ్రాప్ చేశాను, అప్పుడే ఎలా వచ్చేసింది?